మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి. గొర్రెపిల్లను తెచ్చి పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి. ఏ బలి? సర్వాంగ బలి అంటే మొత్తం చెప్పండి. సర్వాంగ బలి అంటే కంప్లీట్, సంపూర్ణం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు, దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కూర్చున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైంది. సేవ యుక్తమైంది. మీ నుండి దేవుడు ఏం కోరుతున్నాడు తెలుసా? ఇది కోరుతున్నాడు. సహోదరులారా, మనమే. సహోదరా సహోదరులారా అంటే ఎవరు? మనమే కదా. ఒకనప్పుడు బయట వాళ్ళం మనం, కానీ యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం సహోదర, దట్ ఈస్ బ్రదర్ అండ్ ఫెలోషిప్. సహోదరా సహోదరులు, మనం బ్రదరన్, మనం సహోదర సహోదరులు అయ్యాం. అబ్బా, ఒక్క కుటుంబంలో సభ్యులు అయిపోయాం మనం. అందుకే సంఘంలో వాళ్ళతో మాట్లాడుతున్నాడు, సహోదరులారా సజీవ యాగంగా. ఎందుకు? అది నాన్న మొదటిసారి ఓడిపోయారు ఇశ్రాయేలీలు, 4,000 మంది చచ్చిపోయారు. మళ్ళీ రెండోసారి యుద్ధానికి పోయారు, మళ్ళీ ఓడిపోయారు, 30,000 మంది చచ్చిపోయారు. 34,000 మంది చచ్చిపోయారు. అత్యధిక వధ జరిగెను. ఫిలిస్తీన్ల ముందు ఇశ్రాయేలీలు నిలవలేక ఓడిపోయాను. ఏడుస్తున్నారు ఇప్పుడు. ఏడవద్దు, ఆగండి. మీరు ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీ పాపమే. మీరు ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీ మధ్య అన్య విగ్రహాలు పెట్టుకున్నారు. మీరు ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీరు దేవుణ్ణి మహిమ పరచకుండా అన్యులతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఆయన యొద్దకు మళ్ళుకొని పట్టుదల కలిగి ఆయన్ని సేవించండి అని చెప్పాడు. అందుకని వాళ్ళందరిని మిస్పాకు పిలిచి, కూడుకునే స్థలం ప్రార్థన స్థలం అన్నమాట, అందరిని పిలిచి పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి సర్వాంగ సజీవము, సంపూర్తిగా బలి అర్పించబడిన. దాన్ని మనకేం గుర్తు చేస్తుంది తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన గాయము లేని స్థలం ఒకటి చెప్పండి, ఒక్కటి చెప్పండి. రక్తసిక్తమైన దేహం అదే. అరిమత యేసేపు ప్రభువు చనిపోయినప్పుడు రహస్య శిష్యుడు పిలాతు దగ్గరికి వచ్చి, ఆ దేహము, అక్కడ రాయబడింది, దేహము తనకిమ్మని అడిగాను. దేహం కాదది, బికేమ్ ఫ్లెష్, మాంసపు ముద్ద. అరికాల నుంచి నన్నెత్తి వరకు కొంచెం కూడా స్వస్థత లేని నీ కొరకు, నా కొరకు నిలువెల్లా గాయం ఉందెను. ఆయన చీల్చబడిన వీపు నాగటి చార్ల వలె బలి ఆయను, నీ కొరకు బలి ఆయను. మనం పాట పాడతాం, బలి అయితివా నా కొరక. మీకు అందులో ఉన్న ఎసెన్స్ మీకు గుర్తుందా? బలి అయితివా, అందులో ఏంటో తెలుసా? నేను నీ కొరకు బలవాలి ప్రభువా. ఇదే సజీవ యాగముగా నన్ను నేను నీ కోసం. అరిమత యేసేపు ఆ దేహాన్ని దించుతున్నప్పుడు, ఇమాజిన్ వన్స్, ఆయనకు తోడుగా ఇంకొక ముసలాయన వచ్చాడు, నికోదేము. వాళ్ళిద్దరూ దాన్ని దించుతున్నప్పుడు వాళ్ళ చేతులకి ఏమి తేడా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? గాయాల పాలైన దేహం, మాంసపు ముద్దగా మారిన ఆయన దేహం, నాగటి చాల వల్లే దున్నబడిన, చీల్చబడిన ఆయన దేహం, రక్తసిక్తమైన మాంస ముద్దను వాళ్ళు పట్టుకొని దాన్ని కిందకి దించి నార బట్టలో చుట్టినప్పుడు ఎట్లున్నట్టు మీకు ఆలోచించండి. ఇది వీక్షించిన మనం, ఇది చూస్తున్న మనం, మన నుంచి దేవుడు ఏం కోరుతున్నాడంటే, నేను నీ కొరకు బలి అయినప్పుడు నీ ప్రేమను వ్యక్తపరచుట అనేది ఇది సజీవ యాగం.
సహోదరులారా, నువ్వు నిజంగా సేవ చేయాలనుకుంటే, నిజంగా దేవుని సేవించాలనుకుంటే, దేవుడు నీ కొరకు తన్ను తాను ఎలా అప్పగించుకున్నాడో సజీవ యాగం అవ్వండి. అంటే మీ శరీరములో ఉన్న ప్రతి అవయవము దుర్నీతికి సాధనాలుగా కాకుండా నీతికి సాధనాలుగా ఆయనకు అప్పగించుకునుడే. ప్రభా, ఈ కళ్ళు నువ్వు ఇచ్చావే, ఇక నేను ఈ కళ్ళతో లోకాన్ని చూడను ప్రభా, నిన్ను చూస్తా. ఈ నోరుందే, నీ గురించే మాట్లాడతా ప్రభా. ఈ చేతులు ఉన్నాయే, నీకోసమే పనిచేస్తా. ఈ కాళ్ళు ఉన్నాయే, నీకోసమే సజీవ యాగం. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. నిజంగా దేవుని కొరకు ఈ మనసును కలిగి ఉండాలి. వినండి, దేవుణ్ణి ఇంకా వాడుకోవద్దు. మీరు నా కొరకు నువ్వేం చేసావు ప్రభు అని ఎన్నడూ ప్రశ్నించడానికి సాహసం చేయొద్దు. ఇంకేం చేయాలి? ఆయన నీ కొరకే తను సజీవ యాగమైనప్పుడు, ఆయన సర్వాంగ హోమము బలి క్రీస్తు ప్రభును చూపిస్తున్నప్పుడు ఇంకేమి ఇవ్వాలి? ఆయన ఇంకేం కోరతారు మీరు? హౌ డేర్ అడగటం కాదు, నేనేమి ఇవ్వగలను ప్రభువా, ప్రతిగా నేనేమి ఇవ్వగలను ఆయన. అందుకే నేనేమైతానంటే సజీవ యాగం అయిపోతా. నువ్వు కోరుకున్న సేవ ఇది కాబట్టి నాలో ఉన్న ప్రతి అవయవము నీకు సజీవ యాగం, బ్రతికుండగా యాగమవుదును. ఇదే ఆరాధన. ఏమనుకుంటున్నారు ఆరాధన? ఆత్మతో సత్యముతో ఆరాధించుట, ఆత్మతో సత్యముతో ఆరాధించుట, ఇదే కదా. ఏమివ్వగలను ప్రభువా, ఏమివ్వగలను ప్రభువా? నన్ను నేను నీకు అప్పగించుకొనుట కర్త. ఏమివ్వగలను ప్రభువా? ప్రభు యొక్క శరీరాన్ని చూస్తున్నప్పుడు, రొట్టెను చూస్తున్నప్పుడు ఆయన శరీరం మన జ్ఞాపకం వస్తూ ఉంది. రసపాత్రను చూచినప్పుడు నీ కొరకు చిందించబడిన రక్తం జ్ఞాపకం వస్తూ ఉంది. ప్రభువా, నేను ఇలా మారాలి కదా, అందుకే సజీవ యాగం అవుతాను ప్రభువా. నీ కొరకు అవసరమైతే నన్ను నేను అప్పగించుకుంటాను, నన్ను నేను నా ప్రాణాన్ని అర్పిస్తాను. దిస్ ఈజ్ ఇమిటేషన్ ఆఫ్ మార్టైర్డమ్. ఇది దేవుడు కోరిన ఆరాధన. మనం ఇంకేదేదో ఆరాధిస్తూ ఉంటాం. కాదు, ఆరాధన అంటే దేవుని యొక్క హృదయాన్ని ఎరిగి ఆయన హృదయానుసారిగా నడవడం ఆరాధన. కేకలేయటం ఆరాధన కాదు, గోలగోలు చేయడం ఆరాధన కాదు, ఎగరడాలు పైకెత్తి దూకటాలు ఆరాధన కాదు. ఆరాధన అనేది కంప్లీట్ హృదయానికి సంబంధించింది. దట్ ఈజ్ వర్షిప్. దేవుడు కోరింది ఇది. అందుకే దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో, దట్ ఈజ్ వర్షిప్.